హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో వర్షాలైతే వచ్చేస్తున్నాయి కదా! అప్పటికప్పుడు 2 నిమిషాల్లో ఏ స్నాక్స్ రెడీ చేసుకోవచ్చా అని చూస్తే, కొంచెం శనగపప్పు అయితే ఉందండి. సరేలే శనగపప్పు ఉంది కదా! వడలేసుకుందాం అని చెప్పేసి పప్పయితే నానబెట్టేసి, పప్పనేది రుబ్బడానికి ఇక్కడ అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, ఉప్పు, అలాగే పచ్చి శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు ఎక్కువగా నానలేదండి. సో, ఇలా నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని బుల్లికప్పుడు తీసుకున్నాను. ఎక్కువగా ఏం తీసుకోలేదు. అయి నానబెడితే కనుక అలా అయిందనమాట. మీకు కలర్ డల్‌గా కనిపిస్తుందండి. లైటింగ్ తక్కువుండి. సో, ఇలాగ పచ్చెనగపప్పు నానబెట్టుకొని మీరు ఏ పప్పులైనా వేసుకోవచ్చు. దాంట్లోనే కొంచెం ఎక్కువగా నేనిక్కడ రుబ్బిన కారం, ఉల్లి కారం ఏసాను. కొత్తిమీర వేసానండి. ఇప్పుడు మిక్సీ కొట్టుకొచ్చేసామంటే గనక మనకి వడలేసుకోవడానికి శనగపప్పు వడలు సూపర్‌గా టేస్టీగా ఉంటది. మీకు ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను. అది కూడా చూడండి. ఈ వీడియోలో పోస్ట్ చేసింది ఇది కూడా చూడండి. మీకేమనిపించిందో, నేనెలా చేశాను, ఇదెలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాగా పేస్ట్ మనకి ఏదైతే వడలకు రుబ్బుకొచ్చామో అది ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. నేను అలాగే ఒక కప్పు వరకు మీకెంత కావాలితే అంత ఉల్లిపాయ తరుగు పెట్టుకున్నాననమాట నేను. ఉల్లి తరుగు కూడా వేసేసానండి. ఉల్లిపాయకి మనకి ఎంత వేసుకుంటే అంత మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట వడకి. ఎప్పుడు కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మళ్ళీ అలాగే కరివేపాకు కట్ జేసి పెట్టానండి. కట్ జేసి పెట్టుకున్నది కూడా వేసేస్తున్నాననమాట. సో, మనకి ఆకాకులాగా ఉందనుకో తీసి పక్కన పెట్టేస్తారు అందుకోసం. ఇక్కడ పచ్చెనపప్పు సెపరేట్‌గా కొంచెం తీసి పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా. అలా తీసి పెట్టిన పప్పు నేను దీంట్లో వేసేస్తున్నాననమాట. ఏదైతే మనం పప్పు రుబ్బుకొచ్చాం గదా! వడల పప్పు దానికి అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కొత్తిమీర కూడా కొంచెం ఎగస్ట్రానే వేస్తున్నాను. ఎందుకంటారా? కొత్తిమీరవి ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచి టేస్టీగా ఉంటది. వర్షాలకైతే భలే ఉంటదండి. నోటికి కమ్మగా, రుచిగా వెళ్ళిపోతుంది. ఎన్ని తిన్నా తినగలదిగా తినాలనిపిస్తదండి. సో, అలాగైతే నాకైతే చాలా ఇష్టమనమాట. ఈ వర్షాలకి మిరపకాయ బజ్జీలు, వడలు మీకేయైనా గాని ఏ వేసుకున్న ఆయిల్ ఫుడ్ అనేది చాలా బావుంటుంది. సో, ఎక్కువ తినకూడదు. కానీ ఈ వర్షాలకి ఏంటండి వర్షం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కారం కారంగా, టేస్టీగా తినాలనిపిస్తది. సో, నేనైతే కనుక ఇలా వడలేసేస్తున్నానండి. వర్షం కాబట్టి లాగించేయొచ్చు శుభ్రంగా. ఇక్కడ మా కోడలికి రావు నేర్పిస్తున్నాను. తర్వాత నుంచి నేనేసేస్తానండి. అందరూ నేర్చుకోవాలని లేదు కదా! నేనైతే ఫాస్ట్‌గా ఏసేస్తాను. తను చూపిస్తుంది. ఒకసారి చూడండి. మీరు నేర్చుకోవాలనుకుంటే మా కోడలు చూడండి అంత స్లోగా నేర్చుకుంటుంది ఇప్పుడిప్పుడే పాపం తను. సో, మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చండి. ఏమీ లేదు అందరూ కూడా ఒకేసారి పుడతానే నేర్చుకోరు. స్లోగా తనేస్తుంది. పాపం విడిపోతుంది. నేనేసేస్తానండి. నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను ఫాస్ట్‌గా ఏస్తాను. చూడండి. ఇప్పుడైతే నేను వేసేస్తున్నాను. మీకు నా చెయ్యయితే చేంజ్ తెలుస్తుందనుకుంటున్నాను. రెండైతే మా కోడలు వేసింది. తర్వాత నేను ఫాస్ట్‌గా వేసేస్తానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి మనకి. చిన్న పిల్లలు కాబట్టి అంతగా తెలీదండి. అయినా ఆయిల్‌లో చేతులు పెట్టెత్తమంటే కొంచెం భయమే కదా పిల్లలతో. సో, అందుకేనండి. చూడండి ఎంత వేజీగా వర్షాలొచ్చినప్పుడు గానీ, ఏదైనా అప్పటికప్పుడు ఏమన్నా తినాలనిపించినప్పుడు కానీ, మనం బయటికి వెళ్లి తినే కన్నా ఇంట్లోనే ఆరోగ్యకరంగా తినాలంటే ఆయిల్ గానీ, ఏదైనా గానండి మనకి ఇంట్లో చేసుకున్న మజానే వేరే ఉంటుంది. సో, ఖచ్చితంగా ఒక్కసారి వాళ్ళు ఇంట్లో ఇలా వేసుకోండి. నేను చేసిన స్టైల్ అయితే చాలా బావుంది. గంట ముందు నానబెట్టుకుంటే చాలండి మనకి వడలకి. కొంచెం గోరువెచ్చని నీళ్లో వేసేసారనుకో, ఇంకా గమ్మున మీకు కావాలనుకుంటే గోరువెచ్చని నీటిలో వేసేస్తే కనుక భలే ఉంటుంది. దాంట్లో కాకపోతే మీరు ఒక స్పూన్ వరకు శనగపిండి ఏసుకోవాల్సొస్తుంది. నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. నాకు భలే వచ్చినియండి కలర్‌ఫుల్‌గా చాలా బావున్నాయి. మీరే చూస్తున్నారు కదా! కలర్‌ఫుల్‌గా ఎంత బావున్నాయో. నాకు వడలైనా, మిరపకాయ బజ్జీలు అవన్నీ చాలా ఇష్టమండి. మెయిన్ ఆఫ్ ఆయిల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. కొంచెం అధికంగా కొలెస్ట్రాల్ ఉంది కానీ పర్వాలేదు. మీకు రాని వాళ్ళైతే ఇలా చేతుల్లో వేసుకోండి. ఈజీగా అవుతుంది. నేను చేతిలో పెట్టేసి ఫాస్ట్‌గా వేసేస్తాను. చూడండి. ఇలా వేసేస్తాననమాట నేనైతే కనక. అందరూ ఇలా ఎళ్ళాను గదా! జాగ్రత్తగా వేయండి. ఆయిల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, నూనె దగ్గరకి చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. అది అలాగే మచ్చుండిపోతుంది. చూడండి ఎంత చక్కగా భలే పొంగిపోయినియి. ఆయిల్ అనేది కొంచెం బాగా లాగింది ఎందుకో తెలీదు గానీ, టేస్ట్ అయితే అద్దిరిపోయినియండి. మొత్తం మా ఫ్యామిలీకి సరిపడగా వేశాను నేను. ఒక గ్లాస్ వేశాను. మాకందరికీ సరిపోయినియండి. బాబుకైతే నేను షాప్ కాడికి పట్టుకెళ్ళి ఇచ్చాను. నేను, కోడలైతే తిన్నాము. మా హస్బెండ్ నైట్ వచ్చారు కాబట్టి ఆయన డ్యూటీ నుంచి
అప్పుడు తిన్నారు. అందరూ ఇంట్లో లేరండి. యాక్చువల్లీ మండేనో ఎప్పుడో చేశాను నేను. ఆ రోజైతే వర్షమొచ్చింది. సో, వర్షానికి మాత్రం భలే ఉంటది. అందరూ ఫ్యామిలీ ఒక దుక్కున కూర్చొని తింటే అబ్బా! ఏం ఎంజాయ్‌మెంట్ ఉంటుందండి. ఒక్కసారి ఫ్యామిలీ అందరూ ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. భలే ఎంజాయ్ చేస్తారు. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా భలే ఎంజాయ్ చేసుకుంటా, ఒక కూల్ డ్రింక్ ఏమైనా పెట్టుకొని చక్కగా తినేయండి. హెల్త్‌కి మంచిది కాదు కూల్ డ్రింకు. అయినా కూడా సూపరుంటుంది. ఈ మసాలా వడలు మీలో ఎంతమందికిష్టమో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే చాలా ఇష్టం అంటే చాలా ఇష్టమండి. మీకెంతమందికిష్టం? నేను చేసిన వాళ్ళు మీకేమనిపిచ్చింది? నేనెలా వేశాను? అది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూసారా వడలెంత బావున్నాయో? పై పై పొర రెడ్ కలర్‌లో, గోల్డెన్ కలర్‌లో వచ్చి, లోన గ్రీన్ కలర్‌లో వచ్చి ఎంత టేస్టీగా అనిపిస్తుందంటే నాకైతే నోరు ఊరిపోతుందండి. ఈ వీడియో పోస్ట్ చేసే వరకు కూడా ఈ వీడియో తీస్తుంటేనే తినాలనిపించింది. సరేలే కొంచెమే ఉన్నాయి కదా! అని అలాగే ఆగి, ఆ వీడియో అయిపోయిన వెంటనే తినటం మొదలెట్టాము. నేను మా కోడలైతే మాత్రం. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరోళ్ళు అక్కడ డ్యూటీలు వెళ్ళిపోయారు. నేను కోడలే ఉన్నాం కాబట్టి మా ఇద్దరం ఇంక లాగించేసామండి. ఎప్పుడైనా తినేదే కాబట్టి అదేదో తినేదేదో వేడిగా తింటే బావుంటుందని చెప్పేసి తినేసాము. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.